దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుడైన పౌలు తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు సంఘానికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, లేదా ఒక విషయాన్ని పత్రిక ద్వారా రాస్తూ ఉన్నాడు. సామాన్యంగా ఎక్కువ శాతం ప్రార్థన చేయండి అని సేవకునికి ఎక్కువ శాతం విశ్వాసులు ఏం చెప్తుంటారు? మా కోసము ప్రార్థన చేయండి, మాకు ఇలాంటి సమస్య ఉంది, ఆ సమస్య నుంచి దేవుడు తొలగించాలి, దేవుడు సహాయం చేయాలి, దేవుడు కృప చూపించాలని ఎన్నో రీతులుగా ఆశపడి, ఎలాంటి వారైనా సరే, మందిరానికి వచ్చినా రాకపోయినా, విశ్వాసులైనా కాకపోయినా, మారు మనసు పొందినా పొందకపోయినా, రక్షణ బాప్తీసం పొందినా పొందకపోయినా, వారు ఏం చేస్తుంటారంటే దైవజనుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే నమ్మకం చేత సేవకుని యొక్క ప్రార్థన కోరుకుంటారు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దైవజనుని ప్రార్థన వింటాడా దేవుడు? విశ్వాసి ప్రార్థన వింటాడా? దైవజనుని ప్రార్థనే కాదు దేవునికి కావలసింది. విశ్వాసి అయినా సరే, దైవజనుడైనా సరే, దేవుని దృష్టిలో ఒక విశ్వాసి. ఎవరైతే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని సేవిస్తూ, పాపముతో సంబంధము లేకుండా పరిశుద్ధంగా బ్రతుకుతూ, అది దైవజనుడైనా కావచ్చు, అది విశ్వాసి అయినా కావచ్చు, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తారో తప్పకుండా వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఉదాహరణకి మోషే ప్రార్థన దేవుడు విన్నాడు, యెహోషువ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, ఏలియా ప్రార్థన విన్నాడు, ఎలీషా ప్రార్థన కూడా విన్నాడు, పౌలు శీల ప్రార్థనలు కూడా విన్నాడు. అట్ ద సేమ్ టైం విశ్వాసిగా లేదా దేవుని ప్రజగా చెప్పబడేటువంటి హన్నా యొక్క ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. జకరియా ప్రార్థన విన్నాడు దేవుడు, సంసోన్ యొక్క ప్రార్థన విన్నాడు, సిగియా ప్రార్థన విన్నాడు. ఇలా బైబిల్లో చాలామంది ప్రార్థనలు విన్నాడు. అందులో కొంతమంది దైవజనులు ఉన్నారు, మరికొంతమంది విశ్వాసులుగా ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు గారు చెప్పే మాటల్లో, ఆయన రాసిన పత్రికలో విశ్వాసులను కోరుతున్నాడు. ఏమని? ప్రార్థన చేయమని కోరుతున్నాడు. ఏమని ప్రార్థన చేయమని కోరుతున్నాడు? 3వ అధ్యాయం 1వ వచనంలో, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, రెండవది మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతులోంచి తప్పించబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చెయ్యండి. అయినా సరేగాక విశ్వాసం అందరికీ లేదు అంటున్నాడు. అంటే సంఘములో చేరిన ప్రతి ఒక్కరు విశ్వాసంగా ఉంటారంటే అంత గ్యారెంటీ చెప్పలేం. ప్రతి ఒక్కరి జీవితాల్లో విశ్వాసంగా ఉంటారని లేదు. అంటే దైవికమైన జ్ఞానం కలిగిన వారి జీవితాల్లో తప్పకుండా ఏముంటారంటే విశ్వాసం కలిగి ఉంటారు. విశ్వాసం కలిగిన వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఈ విషయాన్ని మనం బాగా మన మనసులో పెట్టుకోవాలి. అసలు దేవుడి మీద నమ్మకమే లేని వారు, దైవికమైన జ్ఞానమే లేని వారు ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? ప్రతి వ్యక్తికి కూడా దైవికమైన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానములో ఆలోచించవలసింది ఏంటంటే, నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడు, నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడనే విశ్వాసం ఉండాలి. పౌలు గారు కోరుతున్నారు, ఇదిగో తెసలోనికీయులారా, మీలో వాక్యము స్థిరపరచబడింది. మీలో వాక్యము స్థిరపరచబడింది. ఎంతగా స్థిరపరచబడిందంటే, 1 తెసలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించిది గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నదని పౌలు గారే సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి తెసలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల జీవితాల్లో వాక్యము శీఘ్రముగా, ఖచ్చితంగా వ్యాపించింది. వారి హృదయాల్లో స్థిరపరచబడింది వాక్యం. కాబట్టి మీ హృదయాల్లో స్థిరపరచబడిన వాక్యము అనేక మందికి ఏం కావాలి? అది విస్తరించాలి, వ్యాపించాలి. దీని కొరకు ప్రార్థన చేయండి. రెండోదిగా
ఈ దేవుని వాక్యాన్ని విస్తరింప చేయడానికి మేము ప్రయాసపడుతున్నాం గనుక, దుష్ట మనుషులు లేకపోతే దుష్ట సంబంధమైన మనుషులు, మూర్ఖమైన మనుషులు ఉంటారు గనుక వారి చేతిలో మేము పడిపోకుండాలాగన మా కోసమై ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడనంటే 3వ వచనంలో అంటాడు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించాలి, సువార్త నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. సువార్తను ప్రకటించేటువంటి దైవజనుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడని రాయబడింది. దేవుడు కాపాడుతాడు. ప్రార్థన చేసేవారిని కాపాడుతాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా కాపాడుతాడు దేవుడు. ఇది వాస్తవమైన సంగతి మనం గుర్తించాలి. ఏ ఏ విషయాల్లో దేవుడు కాపాడుతాడు అనే ప్రశ్న కూడా వేసుకుంటే 31వ కీర్తన 23వ వచనం, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు. చూడండి, చదువుకున్న వాక్యంలో విశ్వాసులను దేవుడు కాపాడుతాడు. అందుకనే పౌలు గారు అన్నారు, దేవుడు నమ్మదగిన వాడు, సమస్త దుష్టత్వం నుంచి మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి మీరు మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. విశ్వాసులు ఎప్పుడు గుర్తించుకోవాలి, నిజమైన విశ్వాసిగా నువ్వు బ్రతుకుతే తప్పకుండా దేవుడు కాపాడుతాడు. ఇంకా దేంట్లో కాపాడుతాడు చూడండి, 121వ కీర్తన 7వ వచనం చదవండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. 8వ వచనం కూడా, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఏ అపాయము రాకుండా మన ప్రాణమును కాపాడుతాడు దేవుడు. అలాగున మన రాకపోకల్లో అపాయం లేకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఎప్పుడంటే నిజమైన విశ్వాసిగా బ్రతికినప్పుడు, నిజముగా దేవుని పైన ఆధారపడినప్పుడు, నిజముగా దైవజనుల కొరకు ప్రార్థించినప్పుడు, నిజముగా మనము సువార్తను వ్యాపింపజేయడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా ఆ విధంగా మనల్ని కూడా దేవుడు కాపాడుతాడు. హన్నమ్మ తను చేసిన విజ్ఞాపనలో ఈ మాట చెబుతూ వస్తుంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గుల అంధకారమందు మాటు మనుగుదురు. కాబట్టి తన భక్తుల యొక్క పాదములు త్రొట్టిల్లకుండా, పాపములో పడిపోకుండా, పాదాలు త్రొట్టిల్లి కింద పడకుండా, ఇటు భౌతికంగా కావచ్చు అటు ఆధ్యాత్మికంగా కావచ్చు, దేవుడు తప్పకుండా కాపాడుతాడనే విషయాన్ని భక్తుల మాటల్లో మనం వింటా ఉన్నాం. అందుకనే ప్రియులరా, సొదొమ గొమొర్రా పట్టణము పాడైపోతున్నప్పుడు అక్కడ ఒక దేవుని ప్రవక్తగా, దేవుని బిడ్డగా ఉన్నటువంటి అబ్రహాము ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రాలో 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే అనుకుంటా, చివరికి దేవుడు అన్నాడు అందులో 10 మంది ఉన్నా చాలన్నాడు. కానీ వాస్తవంగా అక్కడ 10 మంది లేరు. ఆ విషయాన్ని మనం ఒకవేళ గమనిస్తే ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరని రాయబడింది అక్కడ. అనగా ఈ లోకంలో దుష్టులు ఉన్నారు, పాపము చేసేవారు ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే నీతిగా బ్రతికే వారి మీద, భక్తిగా బ్రతికే వారి మీద ఏదో ఒక రకమైన నిందలు వేయటానికి, ఏదో ఒక రకమైన బాధ పెట్టడానికి, ఏదో ఒక రకంగా వాళ్ళని చిక్కులు పెట్టడానికి, ఏదో ఒక రకంగా దేవునికి దూరం చేయడానికి, చివరికి వారి ప్రాణము తీయడానికి కూడా వెనుదీయకుండా వాళ్ళు ముందు కొనసాగుతూనే ఉంటారు. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను మనం గమనిస్తే లోతును చంపాలని ప్రయత్నం చేశారు కదా. లోతును చంపాలనుకున్నప్పుడు దేవదూత ఏం చేశాడు? వారిని లోపలికి లాగేసి ఎవరైతే వారికి ప్రాణహాని చేయాలని ప్రయత్నం చేశారో ఆ దుష్ట ప్రజలు, వారి విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 9, 10 వచనాలు, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకు పొమ్మనిరి, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూస్తున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసిదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి
తన యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. హల్లెలూయా. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరున్న వారికి కనుమొప్పు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి అని రాయబడింది. చూడండి, నిజంగా లోతుని లోపలికి లాగకపోయింటే ఈ దుష్ట మనుషులు, ఈ దుర్మార్గులైనటువంటి సొదొమ మనుషులు ఏం చేసేవారు? లోతును తన బిడ్డలను అందరినీ చంపేసేవారు. వారి యొక్క చేతిలో నుంచి దేవదూతలుగా తన ఇంటికి వచ్చినటువంటి వారు లోపలికి లాగేసి తలుపులు వేసేశారు. వారి ప్రాణాన్ని ఆ విధంగా దేవుడు కాపాడాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసినప్పుడు, అనగా అబ్రహాము ప్రార్థన, ఇక్కడ లోతు కాపాడబడ్డాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన వల్ల ఏం లాభం అని అనుకోవచ్చు మనం. కానే కాదు, మనం చేసే ప్రతి ప్రార్థన తప్పకుండా ఎదుటి వ్యక్తులకి అది మేలే చేస్తూ ఉంది. వారు కాపాడబడతారు. 94వ కీర్తన 21వ వచనంలో దుష్టుల గురించి ఒక మాట రాయబడింది. చదవండి ఆ మాట. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటకు వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు అంట. చూడండి, ఈ దుష్ట మనుషులు ఎలా ఉంటారంట? నీతిమంతుల ప్రాణం తీయడానికి పొంచి ఉంటారంట. వారి మీద పడడానికి సిద్ధంగా ఉంటారంట. దోషులని నిర్దోషులని మరణం విధిస్తారంట. అంటే లోకంలో నిజంగా ఇంత భయంకరమైన దుష్ట మనుషులు ఉన్నారు. ఇంత భయంకరమైన దుష్ట ఆలోచనతో మనుషులు ఉన్నారనే సంగతి మనం గుర్తించాలి. ఈ రోజున మరణాలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? దుష్టత్వంలో ఉన్నారు గనుకనే. దుష్టత్వంలో ఉండి నీతిమంతుల ప్రాణము తీయడానికి వారి మీద పడుతున్నారు. వాస్తవంగా మనుషులు ఏం చేయగలరు? దేవుడు కాపాడితే తప్ప ఇక మనుషులు ఎవరు కాపాడలేరు. అందుకని దావీదు భక్తుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 7వ కీర్తన 10వ వచనములో, దుష్టుల చెడుతనం మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులకు రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు అన్నాడు. దుష్టుల చెడుతనం మాన్పివేయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలు 17:9, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడమంటున్నాడు. చూడండి, 2 రకాలుగా ప్రార్థన చేస్తున్నాడు దావీదు భక్తుడి ప్రార్థన. 2 రకాల ప్రార్థన ఇందులో. ఏమని ఉంది ప్రార్థన అక్కడ? ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడయ్యా. మన కనుపాపను ఎంతగా కాపాడుకుంటాం కదా. ఏదైనా రాయి ఎగిరి వస్తుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? చేయి అడ్డం పెట్టుకుంటాం లేదా? ఎందుకని? కనుపాప దెబ్బతిన్నదనుకోండి, కనుగుడ్డు కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఒకడు కనుపాపను కాపాడుకున్నట్టు నన్ను కాపాడమయ్యా, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము, నన్ను చుట్టుకొను నా ప్రాణశక్తుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుమయ్యా అన్నాడు. అంటే ఎంత విశ్వాసం ఉంది దేవుని పట్ల. విశ్వాసం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసిన వేస్టే. ఒక విశ్వాసికి ఉండవలసింది ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం కలిగిన నీ జీవితంలో దైవిక జ్ఞానంతో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎవరి కొరకు అంటే సువార్త విస్తరించుట కొరకై. రెండవదిగా, సువార్తను ప్రకటిస్తున్న దైవజనుల ప్రాణము దుష్టుల చేతుల నుంచి దేవుడు తప్పించులాగన, విడిపించులాగన ప్రార్థన చేయాలి. ఇదే కీర్తనలు 17:13లో కూడా ఒక మాట ఉంది. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము అన్నాడు. చూడండి, దుష్టుని చేతిలోంచి నీ ఖడ్గము చేత నన్ను రక్షించయ్యా. నిజంగా ఇలాంటి ప్రార్థన ఎంత అవసరం. ఎందుకొరకు దావీదు భక్తుడు ఇలాంటి ప్రార్థన చేశాడంటే, దుష్టుల స్వభావం చాలా భయంకరంగా ఉంటుంది. దుష్టుడు చూడడానికి చాలా చక్కగా కనపడతాడు, చాలా ఇంపుగా కనపడతాడు, ఏమి తెలియని వారిగా కనపడతారు. కానీ వారి అంతరంగం మాత్రం భయంకరమైన దుష్టత్వంతో నిండుకొని ఉంటుంది. 10వ కీర్తన 3వ వచనంలో, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురండి. ఆయన దుష్టులు తమ మనోభిలాష అంటే తన మనసులో కలిగిన ప్రతి ఆశను బట్టి వారు అతిశయిస్తారంట. ఏదైనా దోచుకోవాలన్నా దోచుకుంటారు, వారు ఎవరిని చంపాలన్నా చంపేస్తారు. వారికి ఉన్న మనోభిలాష అది, దాన్ని బట్టి అతిశయిస్తారంట. 10వ కీర్తన 4లో కూడా అంటాడు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుంటారంట. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు అన్నాడు. 13వ వచనంలో అంటాడు,
దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? చూడండి, దుష్టులు ఇలాగుంటారన్నట్టు. తమ మనోభిలాషను అనుసరిస్తూ ఆ ప్రకారం అతిశయిస్తారంట. ఆ మీదట వారు పొగరెక్కి మాట్లాడతారు, చివరికి దేవుణ్ణి తృణీకరిస్తారు. మేమేం చేసినా దేవుడు చూడాలే, దేవుడు పట్టించుకోలే అనేటువంటి ఆలోచన విధానం చేత వారి జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారంట. ఆ కొనసాగింపు ఆ జీవితంలోనే నీతిమంతులను చంపడానికి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి జరుగుతున్న సమాజంలో ఉన్న పరిస్థితులు ఇవే కదా. వాటిని చూస్తూ ఉన్నాం. చాలామంది చేస్తూనే ఉన్నారు, ఎవరేం చేయలేకపోతున్నారు. కానీ ఒకటి చేయగలుగుతున్నాం, ఒకటి ఏంటంటే న్యాయము తీర్చువాడు దేవుడే. మీకు మీరే పగ తీర్చుకొనక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మీరు అప్పగించండి అన్నాడు కదా. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడింటే, మనం పగ తీర్చుకోవడానికి మనకు శక్తి ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఒప్పుకొనదు. పగ తీర్చే దేవునికి అప్పగించాలన్నాడు. దుష్టులు అనుకుంటుంటారు మేము బాగానే ఉన్నాం అనుకుంటుంటారు, మేము అనుకున్నదంతా జరిగిస్తున్నాం అనుకుంటారు, మాకు పొగరబెట్టిన మాటలు మాట్లాడుతూ మాకు ఎవరు తిరుగు చెప్పలేకపోతున్నారు అనుకుంటారు. అసలు దేవుడే వినట్లేదు, దేవుడే విచారణ చేయట్లేదని చాలామంది ఉల్లసిస్తూ అతిశయిస్తున్నారు. మాకేం కాలేదు అనుకుంటున్నారేమో. దుష్టులారా మీకు శ్రమ. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. చాలు. దుష్టులకు శ్రమ ఉంది, వారు ఏ పనులు చేశారో దానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. గలతీలు అంటాడు, మనుషుడు ఏది విత్తునో అదే పంట కోస్తాడు. మంచి విత్తావా, మంచి పంట కోస్తావు. చెడు విత్తితే చెడు పంటే. ఎవరికైనా ప్రాణహాని చేస్తేవా, ఖచ్చితంగా ఒకరోజు నీకు ప్రాణహాని ఉంటుంది. ఈరోజు నువ్వు ఒకవేళ నీకు ప్రాణహాని లేకపోవచ్చేమో, కానీ రానున్న రోజులు నీకు ప్రాణహాని ఉంది. ఒకరి నష్టపరిస్థితివా, రానున్న రోజులు నువ్వు నష్టపోతావు. బైబిల్లో మనకు ఎగ్జాంపుల్ మనకు తెలుసు. దుష్టుడైనటువంటి హామాను నీతిమంతుడైన మొర్దెకైని చంపడానికి ప్రయత్నం చేసి చివరికి ఏమైపోయాడు? తాను చేసుకున్న ఊరికొయ్య మీద తానే పడి చచ్చాడు. ఎవరు తవ్వుకున్న గుంత వారికే. కానీ కొంత టైం పడుతుంది, దాన్ని మనం వేచి చూడాలి. మనం అనుకున్న వెంటనే దేవుడు వారి పట్ల శిక్షించి వారి నాశనం ఏం చెయ్యడు. కొంత సమయం ఇస్తాడు. వారు మారితిరా, దేవునికి స్తోత్రం. మారకపోతే వారి పాపములోనే వారు మరణిస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు అందుకే చెప్పారు, అయ్యా విశ్వాసులారా, తెసలోనికలో ఉన్న విశ్వాసులారా, సంఘస్థులారా, 2 విషయాల కొరకు ప్రార్థన చేయండి దయచేసి. ఏమిటంటే, మేము ఏవైతే వాక్యం చెప్పామో దాన్ని ఉన్నదున్నట్టుగా మీరు నమ్మారు. ఆ ప్రకారంగా అనేక ప్రాంతాల్లో మేము సువార్త వ్యాపింపజేయాలని ఆశ కలిగి ఉన్నాం, ఏ ఆటంకం రాకుండా. రెండోదిగా, దుష్టుల చేతిలో మేము పడిపోకుండా మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా ఒక జ్ఞాపన కూడికలే కాదు, ఒక ప్రత్యేక కూడికలో కాదు, నీ వ్యక్తిగత జీవితంలో తప్పకుండా ఏం చేయాలా? దైవజనుల కొరకై ప్రత్యేక ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా ఇంకా అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా సువార్త చేస్తున్న ఆ పరిస్థితులతో అదొక రకమైన భయంకరమైన పరిస్థితి. దుష్ట మనుషులు నిజంగా ఒకరిని దాటుకొని పోయేసరికి మరొక పరిస్థితి ఏర్పడుతూనే ఉంటుంది. అపాయం నుండి అపాయం వస్తూనే ఉంటాయి. కాబట్టి సేవకుల్ని దుష్టుల నుంచి తప్పించబడలాగున వారి కొరకై ప్రార్థన చేయాలి అనే సంగతిని పౌలు భక్తుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఈ విధంగా ప్రార్థన చేయడం మనం నేర్చుకొని మనం ఈ లోకంలో ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేసే జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.